ఇది నాకు లాస్ట్ అటెంప్ట్. ఇది మిస్ అయితే నాకు వేరే అటెంప్ట్ కూడా లేదు, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఏం ఐడియా లేదు. బీటెక్ వచ్చేసరికి 2015లో కంప్లీట్ అయింది, ఇది 2025. 10 ఇయర్స్ తర్వాత నాకు జాబ్ వచ్చింది. 10 ఇయర్స్ తర్వాత నేను బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ఈ 10 ఇయర్స్ కూడా నేను చాలా జాబ్స్ చేశాను. ఈవెన్ కూలీకి పెయింట్ వర్క్ కూడా నేను పోయాను, జొమాటో డెలివరీ బాయ్గా చేశాను. బట్ ఏ జాబ్ చేసినా సరే నేను ఎవ్రీ ఇయర్ ఏ నోటిఫికేషన్ పడ్డా సరే అటెంప్ట్ చేస్తూ వచ్చాను. ఈవెన్ నా కెరీర్లో నేను 30+ నోటిఫికేషన్ అటెంప్ట్ చేశాను. మా మదర్కి కానీ మా మిస్సెస్కి కానీ ఫింగర్కి రింగ్ కూడా ఉండదు, మొత్తం మనపురంలోనే ఉంటాయి. అది కూడా నా వాళ్ళు. లాస్ట్ 2 ఇయర్స్ ఆ గోల్డ్ మొత్తం పెట్టేసి నేను కోచింగ్లో ఉన్నాను. ప్రైవేట్ జాబ్ చేసి అప్పులో అన్నీ కవర్ చేసుకుంటూ 10th క్లాస్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయిన నాకు ఈరోజు ఇంగ్లీష్ స్కోర్ తోటి ఎక్కువ జాబ్ కొట్టాను. దానికి వరుణ్ సార్ వాళ్ళ రీజన్ రియల్లీ మిస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైవేట్ జాబ్ చేస్తూ కోచింగ్ ఇస్తున్నాను, ఫ్యామిలీ ఉంది, అండ్ ఎప్పుడు కానుకాల్సి వస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాను అంటే మీరు కొట్టడం పెద్ద విషయం కాదు. ఆఫ్టర్ డిడక్షన్స్ నా శాలరీ వచ్చేసరికి 72,000 వస్తుంది, 74 అట్లా వస్తుంది ఒక్కొక్క మంత్. కరెంట్ అఫైర్స్లో ఒకటే పెట్టాడు, ఓన్లీ 1 క్వశ్చన్, ఆ ఒక్కటే జాబ్ వచ్చింది.